119 కీర్తన 81 అధ్యాయంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చు మాట కోసము కనిపెట్టుకొనుచున్నవి. క్షీణించుచున్నవి అనుకుంటున్నావా? ఏం పర్వాలేదు, నువ్వు కనిపెట్టుకొనే ఉండు. యేసయ్య మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యేసయ్య నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. యేసయ్య నెరవేర్చగలగటానికి సమర్థుడు. నీ కనులు క్షీణించినా పర్వాలేదు, నీ శరీరం క్షీణించినా పర్వాలేదు, నీ మనసు దద్దరిల్లినా పర్వాలేదు, నీ హృదయం 10 ముక్కలైనా పర్వాలేదు. యేసయ్య వైపు చూడటం మాత్రం మానుకోవద్దు. నమ్మకం మాత్రం వదిలిపెట్టొద్దు. నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు. యేసయ్య మాట కోసం ఎదురు చూడు. ఆయన మాట ఇచ్చే అంతవరకు కూడా నువ్వు నమ్మకం వదిలిపెట్టొద్దు. యేసయ్య నీతో మాట్లాడతాడు. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు. యేసయ్య నిన్ను బలపరుస్తాడు. ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నానని మాట్లాడుతున్నావు కదా, అలాగనే ఉండు. ఆదరింపబడు, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండు.